నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలం పోతులపాడు మజర గ్రామం చాబోలులో గురువారం సాయంకాలం నుండి వాటర్ కంటిన్యూషన్ లేక తినుబండారాల వలన దాదాపు 17 మంది వ్యక్తులకు వాంతులు విరోచనాలు మూలాన గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం 4 పేషెంట్లు నందికొట్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మరొక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా మిగతా 12 మంది గ్రామంలోని మెడికల్ క్యాంప్ నందు చికిత్స పొంది రికవరీ అవుతున్నారు. అయితే ఎవరికి ప్రాణాపాయం లేనట్లు సంబంధిత అధికారులు సమాచారం. నందికొట్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు చికిత్స పొందుతున్న పిల్లలు అందరూ ఎస్సీ మాన కులానికి చెందినవారు. రాజా తండ్రి పేరు చంద్రుడు 18 వయసు, హన్నీ తండ్రి పేరు రాజేష్, పి హనుమంతు తండ్రి పేరు సురేష్, విజయ్ కుమార్ తండ్రి పేరు సురేష్. నందికొట్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరొక నందికొట్కూరు ప్రైవేట్ హాస్పిటల్ తిరుపతి రెడ్డి హాస్పిటల్ నందు రోహిత్ తండ్రి పెద్ద బాలరాజు 12 సంవత్సరాలు చికిత్స పొందుతున్నారు. గ్రామంలో 17 మంది వాంతులు విరోచనాలు గత 3 దినముల నుండి జరుగుతుండగా గురువారం సాయంకాలం నుండి ఎక్కువ మంది రోగులకు అనారోగ్యం ఉన్నందువలన ఒక మెడికల్ ఆఫీసర్ 2 సూపర్వైజర్లతో మెడికల్ క్యాంప్ నిర్వహించుతున్నారు. ప్రస్తుతం పైన తెలిపిన రోగులకు ఎవరికీ ప్రాణాపాయం లేదని, గ్రామంలో నీటి పరీక్ష నిర్వహించిన ఎటువంటి వాటర్ కలుషితము లేదని తెలిసిందన్నారు. పానీపూరి బండి గ్రామంలోని 2 దినాల నుండి వచ్చుచున్నదని మరియు గ్రామంలో 2 ఎంగేజ్మెంట్లు జరిగినవని అనుమానించనున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తేలనున్నాయని సమాచారం. మేము వచ్చినాక నిన్న సాయంత్రమే ఉన్నాం, రాత్రి 2 గంటలకు